మనకు తెలిసిన మంచి విషయాలని ఇతరులకు చెప్పడం మంచిది. దానివల్ల ఇతరులకు మేలు కలుగుతుంది. అయితే వాళ్ళకు చెప్పే ముందు మనం దాన్ని చేస్తున్నామో లేదో పరీక్షించుకోవాలి. ఒక తల్లి తన కుమారుణ్ణి గాంధీజీ వద్దకు తీసుకుని వెళ్ళింది. వీణ్ణి ఎంత తిట్టినా కొట్టినా పంచదార తినడం మానడం లేదు, మీరు చెప్తే వాడు వింటాడు అని చెప్పింది. గాంధీగారు ఆమెను 3 వారాలు ఆగి రమ్మన్నారు. ఆమె అలాగే మళ్లీ ఆ అబ్బాయిని తీసుకుని వచ్చింది. గాంధీగారు ఆ అబ్బాయితో మాట్లాడాడు. ఆ అబ్బాయి పంచదార తినడం మానేశాడు. మొదటిసారి వచ్చినప్పుడే మీరు బాబుతో ఎందుకు మాట్లాడలేదు అని ఆమె గాంధీగారిని ప్రశ్నించింది. గాంధీగారు, నాకు పంచదార అంటే ఇష్టం, నేను దాన్ని మానేయకుండా మీ బాబుకు చెప్పలేనుగా, అందుకే తర్వాత రమ్మన్నాను అన్నాడు. నిజమే, మన మాటల కన్నా చేతులు గట్టిగా మాట్లాడతాయి. మాటలు మాత్రం చెప్పి చేతల్లో చూపించని వ్యక్తి ముళ్లతుప్పలున్న తోటలాంటివాడు అని జేమ్స్ హోవెల్ అన్నాడు. థామస్ డ్రాక్సీ మన మాటలు చెట్టు ఆకుల్లాంటివని, చేతులు ఫలాలు అని అన్నాడు. ఈ విషయం కొన్ని వేల సంవత్సరాల క్రితమే యేసు అనుచరులతో చెప్పబడింది. మన ఫలాన్ని బట్టి, అంటే చేతల్ని బట్టి మనమెవరమో మనుషులు తెలుసుకుంటారు. మంచి చెట్టు మంచి ఫలాలే ఫలిస్తుంది. మన మాటలు చేతలు ఒకేలాగా ఉండేలా అభ్యాసం చేద్దాం.